డాక్టర్ నా వెయిట్ వల్ల ఏమన్నా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుందా? సో, వెయిట్ అనేది డెఫినిట్‌గా మ్యాటర్ అవుతుంది. కాకపోతే మీరు అనుకున్నట్టు కాదు. ఎలా అనేది చూద్దాం. సో, ఇప్పుడు మనకి ఫర్టిలిటీకి బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మన హార్మోనల్ బ్యాలెన్స్ గానీ, మెటబాలిజం గానీ, ఓవ్యులేషన్ గానీ ఇవన్నీ ప్రాపర్‌గా ఉన్నప్పుడే మనకి న్యాచురల్ కన్సెప్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మనకి వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది బాడీలో. మేల్ హార్మోన్స్ ఆండ్రోజెన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ పీసీఓఎస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. మనకి మెన్సెస్ అనేవి డిలే అవుతాయి. ఓవ్యులేషన్ అనేది సరిగ్గా అవ్వదు. అట్లాగే మరి వెయిట్ తక్కువ ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తక్కువైపోతాయి. దీనివల్ల కూడా మనకి పీరియడ్స్ ఇంబాలెన్స్, ఓవ్యులేషన్ ఎఫెక్ట్ అవ్వడము. సో, ఇలా జరుగుతుందనమాట. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 5-10% రిడక్షన్ ఇన్ బాడీ వెయిట్ అనేది కూడా మన ఫర్టిలిటీ జర్నీలో చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుందనమాట. సో, మెయిన్ మరి వెయిట్ బ్యాలెన్స్ అంటే స్టార్వేషన్ అనేది ఎంత మాత్రమూ కాదనమాట. సో, మరి ఎలా అంటే ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. మన స్లీప్ ప్యాటర్న్ అనేది ఇంపార్టెంట్. సో, మెయిన్‌గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. సో, ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు మనకసలు. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మన బాడీకి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. పర్ఫెక్షన్ అనేది బాడీ ఎప్పుడూ కోరుకోదు. సో, మన బాడీ ఎంత బ్యాలెన్స్డ్ బాడీ ఉంటే మన ఫర్టిలిటీ అంత బూస్ట్ అవుతుందండి.